అందరికీ నమస్కారం అండి. మిథున రాశి వారికి జూన్ 8 సోమవారం. మరి మిమ్మల్ని విమర్శించిన వారే ప్రశంసిస్తారు. అవమానం జరిగిన చోటే గౌరవ ప్రయాణం ప్రారంభమవుతుంది. సాధారణంగా గతంలో మీ గురించి తక్కువగా మాట్లాడిన వారు ఎప్పుడూ కూడా మీకు సహకారంగా ఉంటారని ఎవరు నమ్మరు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు మనల్ని అవహేళన చేసిన వాళ్ళు కానీ, మనల్ని నష్టాల్లో తోసేసిన వాళ్ళు కానీ, మనల్ని మానసికంగా ఒత్తిడి కలిగించిన వాళ్ళు కానీ మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. మనం సహకారం చేసిన వాళ్ళని మర్చిపోకూడదు. మనల్ని బాధపెట్టిన వాళ్ళని మర్చిపోకూడదు. కానీ మీ సామర్థ్యాన్ని ప్రశ్నించిన వారు, మీ ప్రయత్నాలు ఎగతాళి చేసిన వారు, ఈరోజు లేదా త్వరలో మీ గురించి మంచి అభిప్రాయాన్ని మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మీరు మీ జీవితంలో ఒక్కసారైనా అనుభవించే ఉంటారు. మనస్ఫూర్తిగా కష్టపడినా ఆ గుర్తింపు రావట్లేదని. మన మంచికి కూడా తప్పుగా అర్థం చేసుకుంటున్నారని. మనల్ని అవమానించడం ఆ సమయంలో మనసుకు చాలా బాధ కలిగిస్తుంది. కానీ కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు మిత్రమా. ఈ జూన్ 8 సోమవారం మరి శివుడి యొక్క అనుగ్రహం వలన మీకొచ్చేటువంటి ప్రధాన సంకేతకం ఏంటంటే, భగవంతుడు మిమ్మల్ని పడగొట్టడానికి కాదు, మరింత బలంగా నిలబెట్టడానికి కొన్ని పరీక్షలు పెట్టాడని మీరు అనుకుంటారు. మరి ఇప్పుడు ఆ పరీక్షల ఫలితంగానే మీకు మంచి సమయం కనపడుతుంది. ఎందుకంటే ఎప్పుడు చూసినా కూడా కొన్ని కొన్ని ప్రభావాలు, ఇబ్బందులు కూడా పడుతూనే ఉన్నారు. మరి ఈ రోజున ఈ సమయంలోనే మీ కృషికి గుర్తింపొచ్చే సూచనలు కనపడుతున్నాయి. బలంగా కనిపిస్తున్నటువంటి పనులు, చేసేటువంటి ప్రతిభలు మీకు ఎప్పటికప్పుడు కూడా ఆలోచనలు, ఐడియాలు ఎప్పుడూ మిమ్మల్ని మరింత ఇబ్బందికరంగా కూడా మార్చుతాయి. మరి ఈరోజు ఉండేటువంటి గ్రహగతులు ఎప్పుడూ కూడా ఒకే విధంగా ఉండవనమాట. ఎందుకంటే ఏది అనుకున్నా కూడా కొన్ని కొన్ని పనులనేది మనకి మరింత ఇబ్బందులు కూడా సాధిస్తుంటాయి. మరి బుధుడు మిథున రాశి వారికి అధిపతి కావడం వలన మరి బుధుడు ఎప్పుడూ కూడా కమ్యూనికేషన్, వ్యాపార రంగాల్లో చురుకుదనంగా నిలబెడతాడు. మరి కానీ మిమ్మల్ని అవమానం పెట్టినప్పుడు బుధుడు గ్రహం అనేది చాలా వరకు కూడా డౌన్ అయిపోయి ఉంటుంది. అలాంటి సమయంలోనే గురుగ్రహ ప్రభావం వలన ఇప్పుడు కొత్త అవకాశాలు, శుభవార్తలు, పెద్దల యొక్క ఆశీర్వాదాలు లభించి మీకు శని కారణంగా కొన్ని పనులు ఆలస్యమైనా చివరికిప్పుడు మంచి ఫలితాన్ని అందించబోతున్నాయి. ఎందుకంటే మిత్రమా, మరి మిథున రాశి వారు చాలా విషయాల్లో తెలివిగా వ్యవహరిస్తారు. మాటలు కూడా ఆలోచించి మాట్లాడతారు. చాలా చురుకైన మాటలు ఉంటాయి వీరికి. ముందుకు వెళ్ళేటువంటి వ్యక్తులే. కానీ ఒక విషయం మీద ఎక్కువగా బాధ కలిగిస్తుంటుంది. తాము నిజంగా ఎంత కష్టపడుతున్నామో అందరికీ అర్థం కావట్లేదు. మరి సొంత ఇంట్లో బంధువులే కానీ, సొంత మనం అభిమానించినోళ్ళే గాని, మనకు సంబంధించినోళ్ళు కూడా మనల్ని అర్థం చేసుకోరు. బయటికి వీరు నవ్వుతూ కనిపించినా, లోపల మాత్రం జరిగేటువంటి అవమానాలు చాలా గుర్తుంచుకుంటారు. కానీ ప్రతీకారం అప్పటికప్పుడు తీర్చుకోవాలనైతే అనుకోరు. ఒకరోజు తమకంటూ, మాకంటూ ఒక రోజు రాకపోతుందా? మాకంటూ ఒక విజయం మేము సాధించలేకపోతామా? మాకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి డెవలప్‌మెంట్‌లో ఉండలేకపోతామా అని ఒక ఆలోచన అనేది పూర్తిగా పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళు బయటికి నవ్వుతూ కనిపించినా లోపల ఒక యుద్ధమే చేస్తూ ఉంటారు. ఇదే రోజు అంశంగా మీ జీవితంలో ప్రధానంగా కనిపిస్తుంది. గుర్తుపెట్టుకో మిత్రమా, గతంలో గాని కొన్ని రోజులు, నెలల క్రితం, కొన్ని సంవత్సరాల క్రితం కూడా నీ జీవితంలో చాలా సంఘటనలు జరిగాయి. మీ కుటుంబంలో నీ మాట పట్టించుకోలేదు. నువ్వు ఎంత కష్టపడేవాడివని తెలిసినా కూడా నీ సొంతోళ్ళు నిన్ను అవమానంగా భావించారు. అలాగే ఉద్యోగంలో కూడా నీ ప్రతిభకు సరైన గుర్తింపు రాలేదు. మరి అలాగే బంధువులు మిమ్మల్ని తక్కువగా చూశారు. అయినోళ్ళు, బంధువులు, మీ చుట్టాలు మీకు మామ వరుస కలిగినోళ్ళు, అత్త వరుస కలిగినోళ్ళు, పిన్ని వరుస కలిగినోళ్ళు ఎవరైనా సరే మిమ్మల్ని కొన్ని అవమానకరంగా చూశారు. వ్యాపారంలో విఫలమవుతారని, ఏ ఉద్యోగం నీకు చేత కాదని, నీకు మ్యారేజ్ కాదని, నువ్వు అనుకున్న పనులు సాధించలేవని, దేంట్లోనైనా నష్టాలు కలుగుతాయని నిన్ను మరింత మానసికంగా కూడా ఇబ్బంది పెట్టిన గడియలు కూడా ఉన్నాయి. మరి అదే సమయంలో మీరు చాలా బాధపడి ఉండే ఉంటారు. కొంతమంది మిథున రాశి వారైతే నా విలువ ఎప్పుడు తెలుస్తుంది అని కూడా అనుకోని ఉండవచ్చు. కానీ భగవంతుడు ప్రతి అవమానాన్ని చూస్తాడు. ప్రతి కన్నిటిని గమనిస్తాడు. సమయం వచ్చినప్పుడు అదే పరిస్థితి గౌరవంగా మార్చి శక్తి కూడా మనకైతే అందజేస్తుంటాడు. కాబట్టి ఇది ఈరోజు మీకు అత్యంత ముఖ్యమైనటువంటి రోజు. ఎందుకంటే మీరు ఎప్పుడు అవమానం ఎదుర్కొనే చోటే ఇప్పుడు గౌరవం పొందేటువంటి సూచనలు కూడా బలంగా కనపడతాయి. మరి అవమానం ఎప్పటికప్పుడు చేసిన వారు కూడా కొంతమంది ఇప్పుడు మీ కాళ్ళ దగ్గర కూడా వచ్చుతారు. ఎందుకంటే నీ మాట వినని వారు, నీపై నవ్విన వారు, నీ సామర్థ్యాన్ని అవమానించిన వారు, నీ ఎదుగుదలను చూసి అసాధ్యం అన్నవారు. ఇప్పుడు మీ పురోగతిని చూసి మరి ఆశ్చర్యపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మారుతున్నటువంటి గ్రహగతులు, గ్రహస్థితుల కారణంగా మీ జీవితంలోనే అత్యంత లాభదాయకమైనటువంటి రాజయోగాన్ని కూడా మీరైతే అందుకోబోతున్నారు. ఇది ఒక్క రోజులో జరిగినటువంటి అద్భుతం కాదు మిత్రమా. మీరు నిశ్శబ్దంగా చేసినటువంటి కృషికి ఫలితం. మీరు మానసికంగా ఎన్నో రోజులు మనసులో ఏడ్చుకున్నటువంటి రోజులు కూడా ఉన్నాయి. ఒంటరిగా పోరాడిన రోజులు కూడా ఉన్నాయి. మీ పైన నమ్మకం కోల్పోకుండా మీరు ముందుకు గడిచిన రోజులు ఇప్పుడు ఫలితాన్ని ఇవ్వడం ప్రారంభించారు. అలా నువ్వు డౌన్‌లో ఉన్నప్పుడు,
నువ్వు మానసికంగా ఇబ్బంది పడినప్పుడు, నీకంటూ తోడుగా ఉండి, నీకు కొన్ని సలహాలిచ్చి, నువ్వు అటు కాదు ఇటు వెళ్ళాలని, నీకు డబ్బు రుణ సహ ద ధన సహాయం కూడా చేసిన వాళ్ళని నువ్వెప్పుడూ మర్చిపోకూడదు. కొంతమంది మీకు వ్యతిరేకంగా కనిపించి, మీకు ఎవరైతే మీకు అతి సన్నిహితంగా, అతి దగ్గరగా ఉంటారో, నీ దగ్గర డబ్బు చూసి, నీ పరపతి చూసి నీ దగ్గరకొస్తారు. కానీ కొంతమంది ఉద్యోగంలో గుర్తింపు రావడం గానీ, కొంతమంది కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. మరికొంతమందికి ఆర్థికంగా బలపడడం కూడా విమర్శించిన వారి దగ్గరే ప్రశంసల పద్ధతి కూడా నేర్చుకుంటారు ఈ సమయంలో. మరి ఎందుకని ఇప్పుడు ఈ మార్పు వస్తుందనేది చాలా మందికి డౌట్‌గా ఉంటుంది. ప్రతి అవమానం దగ్గర దైవ ప్రణాళిక ఉంటుంది. మీరు ఎదుర్కొన్న కష్టాలు మిమ్మల్ని బలంగా మార్చాయి. గతంలో మీరు నిరాకరించిన వారు, విమర్శించిన వారు ఇప్పుడు మీకు అనుభవాలుగా మారాయి. భగవంతుడు కొన్నిసార్లు మనల్ని నేరుగా పైకెత్తడు మిత్రమా. ముందుగా మన సహనాన్ని పరీక్షిస్తాడు. తర్వాతే సరైన సమయాన్ని అందరికి కనిపించేలాగా చేస్తుంటాడు. ఇప్పుడు మీ జీవితంలో అలాంటి సమయమే ప్రారంభమవుతున్నట్లుగా కనిపిస్తుంటుంది. కాబట్టి ఇలాంటి సమయంలో మీరు కొద్దిగా కొన్ని రహస్య సంకేతకాలు కూడా ఉంటాయి. మరి ఆ రహస్య సంకేతకాలనేది ఏంటో ఇప్పుడు మీకు చెప్తా. కొంచెం జాగ్రత్తగా వినండి. మన జీవితంలోనే కొన్ని కొన్ని మార్పులు కనపడేటప్పుడు, లేదా మన జీవితం ఎదుగుదల అవ్వాలనుకున్నప్పుడు, కొన్ని సమస్యల నుంచి బయటపడాలి అనుకున్నప్పుడు, మన జీవితంలో అత్యున్నతమైనటువంటి శిఖరాలకు వెళ్ళేటప్పుడు ఏంటంటే, మనకి కొన్ని సంకేతకాలైతే వస్తూ ఉంటాయి. అదేంటంటే ముందుగా మీ విలువ పెరుగుతుంది. అనుకోని ప్రశంసలు కూడా వస్తాయి మీకు ఊహించకుండానే. ఏదన్నా చిన్న పని చేసినా, పెద్ద పని చేసినా కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ప్రశంసలు దక్కుతాయి. అలాగే ఇక జరగవు, ఆ సమస్యలు పరిష్కారం కావు అనుకున్నటువంటి పాత సమస్యలు కూడా ఒక్కసారిగా పరిష్కారాలు కనిపించి, అక్కడ మీకు ఒక మంచి మార్పులైతే కనిపిస్తాయి. అలాగే మీ గురించి మంచి మాటలు వినిపించడం మీరు వింటారు. గతంలో దూరమైనటువంటి వ్యక్తులు కూడా మళ్ళీ మీ జీవితంలోకి తిరిగి రావడానికి కూడా చూస్తారు. ఎందుకంటే గతంలో నీ దగ్గర ఏదీ లేదని, మరి నీ దగ్గర పక్కకు వెళ్ళిన వారు ఇప్పుడు నువ్వేదో సాధిస్తున్నావని, నువ్వేదో డెవలప్‌మెంట్ అవుతావని కూడా కావాలని మళ్ళా నీకు దూరమైన వాళ్ళు ఇప్పుడు నీ దగ్గరకొచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇవే ఈ గౌరవం తిరిగొస్తున్న సంకేతకాలుగా భావించవచ్చు. మరి ఇది ఎవరికి ఎక్కువగా ఉంటుందంటే ఉద్యోగస్తులకి, కళ రంగం లేదా ప్రజల్లో పనిచేసే వారికి, కుటుంబం గుర్తింపు కోసం ఎదురు చూసేవారికి, గతంలో అవమానాన్ని ఎదుర్కొన్న వారికి ఎక్కువగా కనిపించేటువంటి అవకాశాలైతే కనపడుతున్నాయి. ఎందుకంటే గత అవమానాలు ఇప్పుడు అవుతాయి. కుటుంబంలో మిమ్మల్ని అవహేళన చేసిన వాళ్ళు మీరు గొప్ప స్థితికి వెళ్ళటం చూస్తారు. మరి కళారంగాల్లో ప్రజల్లో నువ్వు దేనికి పనికిరావనుకున్నోడివి నువ్వు నీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఏర్పరచుకుంటావు. ఉద్యోగంలో కూడా నీకు గుర్తింపు లేని చోట కూడా నీకు గుర్తింపొస్తుంది. కాబట్టి మరి సమయం నీ కృషికి గుర్తింపొచ్చే సూచనలు బలంగా ఉన్నాయి గనక, మీరు చేసిన పనిలో నీ ప్రతిభ, నీ సహనం ఇతరులకు కనిపించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి మిత్రమా, ఏది ఏమనుకున్నా మరి నీ జీవితంలో మరింత అద్భుతాలు కలగాలని, అందువల్ల నీ గతంలో విలువలను మళ్ళీ గుర్తించిన వ్యక్తులు ఇప్పుడు భిన్నంగా ఆలోచించే అవకాశాలుంటారు. నిన్ను అవహేళన చేసిన వారు కూడా మరింత గౌరవం పెరుగుతుంది. సో, దీని వలన మీకు ఆత్మవిశ్వాసం తిరిగొస్తుంది, గుర్తింపు లభిస్తుంది, పాత బాధల నుండి కూడా బయటపడతారు. కొత్త అవకాశాలు రావడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ సమయంలోనే 2 రకాల వ్యక్తులు కనిపించవచ్చు. మొదటి వ్యక్తి మీ కష్టాలకి నిజంగా అర్థం చేసుకునేటువంటి వ్యక్తి. రెండో వ్యక్తి గతంలో విమర్శించి ఇప్పుడు మీతో మంచిగా మాట్లాడే వ్యక్తి. ఇద్దరిని గౌరవంగా చూడండి. కానీ మీ రహస్యాలను అందరికీ చెప్పకండి. కాబట్టి మరి, మరి మీ జీవితంలోనే ఈ జూన్ 8న ఒక గౌరవప్రదమైనటువంటి మలుపు కనుక, గతంలో మీపై విమర్శలు చేసిన వారు, మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారు ఇప్పుడు మీ విలువను గుర్తిస్తారు గనక, భగవంతుడు మీ ప్రయాణాన్ని గమనిస్తున్నాడు. అందుకే అప్పుడు అవమానం, ఇప్పుడు గౌరవం. గుర్తింపు 2 కూడా నీకు సమానంగా ఉంటుంది. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే మిథున రాశి వారికి మీ ఫ్రెండ్స్ అండ్ బంధువులకి మీ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్‌లలో కూడా షేర్ చేసుకోండి. మరియు మాకు ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి. జై శ్రీరామ్ అందరికీ.